బ్రేకింగ్ లో చూస్తున్నాం. అశ్వరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తనపై కేసు పెడితే సూసైడ్ చేసుకుంటానని గతంలో ధర్మేందర్ను బెదిరించింది అశ్వరెడ్డి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. గతంలో 2 సార్లు అశ్వరెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటున్నాడు బాధితుడు. అశ్వరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తనపై కేసు పెడితే సూసైడ్ చేసుకుంటానని గతంలో ధర్మేందర్ను బెదిరించింది అశ్వరెడ్డి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. గతంలో 2 సార్లు అశ్వరెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటున్నాడు బాధితుడు. అశ్వరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తనపై కేసు పెడితే సూసైడ్ చేసుకుంటానని గతంలో ధర్మేందర్ను బెదిరించింది అశ్వరెడ్డి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినా కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. గతంలో 2 సార్లు అశ్వరెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటున్నాడు బాధితుడు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అశ్వరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్, సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది అంటున్నాడు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం అశ్వరెడ్డి పెళ్లి పేరుతో 9,50,00,000 రూపాయలు తీసుకుందంటూ కూడా బాధితుడు ధర్మేందర్ సంబంధించిన తండ్రి సత్యనారాయణ సిసిఎస్ పోలీసులో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అశ్వరెడ్డికి సంబంధించిన అతని తండ్రితో పాటు అతని సోదరి పైన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే సోదరి కూడా 50 లక్షల రూపాయలు తీసుకుందంటూ కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే 2 సార్లు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాత్రం చూస్తే మాత్రం ప్రధానంగా అశ్వరెడ్డి పెళ్లి పేరుతో 9,50,00,000 రూపాయలతో పూర్తిగా ఇల్లుతో పాటు బంగారం, కార్లు, ఇతర సంబంధించి అన్నీ కూడా కొనుగోలు చేసింది. దాని తర్వాత పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రము ఎక్కడ కూడా పెళ్లి చేసుకోలేదని చెప్పి కూడా బాధితుడు పేర్కొన్నారు. అయితే అశ్వరెడ్డి కోసం ఇటు లండన్తో పాటు ఇటు మన తెలంగాణలో కూడా అనేక చోట్ల లోన్లు తీసుకొని మరీ ఒక డబ్బులు ఇచ్చాను, అయితే పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి తిరిగి డబ్బులు అడిగితే మాత్రం తాను సూసైడ్ చేసుకుంటానని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడుతుందనేది మాత్రము బాధితుడు ధర్మేంద్ర దీనికి సంబంధించి కూడా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు కంప్లైంట్ కాపీలో. అయితే ఇప్పటికే 2 సార్లు కూడా అశ్వరెడ్డి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు బాధితుడే చెప్తున్నారు. అయితే మరోసారి ఒక పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం ప్రధానంగా తాను ఆత్మహత్యకు పాల్పడతారని చెప్పి పలుసార్లు బెదిరింపులకు కూడా పాల్పడింది. సరే పెళ్లి చేసుకోకపోతే తనకు సంబంధించిన డబ్బు తిరిగి ఇవ్వాలన్నా కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు బాధితుడు ధర్మేంద్ర కూడా వాపోతున్నాడు. మొత్తానికి మాత్రం పోలీసులు కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో వీరి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా ఇచ్చారని దానిపైన కూడా ప్రధానంగా కొన్ని సాక్ష్యాధారాలకు సంబంధించి కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి వాటన్నిటిని కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మాత్రము అశ్వరెడ్డితో పాటు వారి చెల్లెలు దివ్యతో పాటు తండ్రిని కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో దర్యాప్తులో మాత్రము వీరు పెళ్లి పేరుతో మోసం చేస్తే వీరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు తమను చీటింగ్ చేసింది పెళ్లి పేరుతో అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు బాధితుడు ఎవరైతే తండ్రి సత్యనారాయణ సిసిఎస్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా టీం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, అశ్వరెడ్డి నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? దీనికి సంబంధించి ఏమైనా చెప్తూ ఉన్నారా? పోలీసుల వెర్షన్ ఎలా ఉంది?
మొత్తానికి అశ్విరెడ్డి మాత్రం ఎక్కడ కూడా మీడియాతో స్పందించలేదు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాత్రం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే తండ్రి మాత్రము అశ్విరెడ్డి తండ్రి ఒక మీడియాతో అంటే ఫోన్లో మాట్లాడుతూ తాము ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు, తాము ఎవరిని కూడా మోసం చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అనేది మాత్రం ప్రధానంగా అందరికీ వివరిస్తాను ప్రెస్ మీట్లో అనేది మాత్రం ఇటు అశ్విరెడ్డి తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు, దాని తర్వాత ఎలాంటి అంశాలు వీరు మీడియాతో మాట్లాడతారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఒకవైపు మాత్రం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నాం, దాని తర్వాత ఆ దర్యాప్తు తర్వాత పూర్తి సమాచారం కూడా ఇస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.